గత కొంతకాలంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనూ బుల్లితెరలోనూ హంగామా క్రియేట్ చేస్తున్న టీం జబర్దస్త్ టీం. ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ద్వారా పలువురు ఆర్టిస్టులు కమెడియన్స్ గా ఫిలిం ఇండస్ట్రీలో అవతారమెత్తారు. ఈ ఎఫెక్ట్ కొంతమంది సీనియర్ కమెడియన్స్ పై బాగానే పడిందని అంటున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందానికి ఆఫర్స్ తగ్గాయనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. దీనికి సంబంధించిన టాక్స్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన బ్రహ్మానందంని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత పలకరించి మాటల మధ్యలో జబర్దస్త్ ఆర్టిస్టుల గురించి ప్రస్తావన తెచ్చారంట. బ్రహ్మానందం సైతం జబర్దస్త్ షోపై ఫైర్ అయినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే బ్రహ్మానందం జబర్దస్త్ పై ఫైర్ అనేది పక్కన పెడితే తను ఈ షోలోని ఆర్టిస్టులపై ఏమాత్రం నెగిటివ్ కామెంట్ చేయలేదట. ఇదే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరో కావాలనే జబర్దస్త్ షో ద్వారా తనకి ఆఫర్స్ తగ్గిపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని తను చెప్పుకొచ్చారు. ఎవరో కావాలనే తనపై బ్యాడ్ గా పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్పుకొచ్చారంట. మొత్తంగా జబర్దస్త్ ద్వారా ఆఫర్స్ తగ్గిపోతున్నాయని వస్తున్న టాక్స్ పై బ్రహ్మానందం వివరణ ఇచ్చుకోవడంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బ్రహ్మానందం గతంలో వచ్చిన ప్రతి చిత్రంలో కనిపించేవారు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా చాలా కొద్ది చిత్రాలలో కనిపించడం జరుగుతుంది. ఇందుకు ఉన్న కారణాలు వేరే ఉన్నప్పటికీ జబర్దస్త్ ఆర్టిస్టులు మాత్రం కాదు అని తాజాగా తెలిసింది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.